కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జాతీయ స్థాయిలో 3 విప్లవ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి జాతీయ పార్టీగా అవతరించినట్లు సిపిఐ ఎంఎల్ ప్రజాపంద తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. బీజేపీ ఫాసిస్ట్ నిరంకుశ విధానాలపై నిరంతరం పోరాడతామన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్స్ ప్రజాపంద పేరుతో జాతీయ స్థాయిలో 3 విప్లవ పార్టీలు కలిపి ఉమ్మడిగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పేరుతో కొత్త పార్టీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకుగాను దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమకారులను 3 విప్లవ పార్టీల తరఫున ఐక్యం చేసి ఖమ్మం వేదికగా మార్చి 3, 4, 5 తేదీల్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ యూనిట్ మహాసభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన కామ్రేడ్ పోటు రంగారావుతో మా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. అనేక ప్రజా విప్లవ పోరాటాలకు పురుడిగడ్డగా చెప్పుకునే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మరో చారిత్రక నేపథ్యానికి శ్రీకారం చుట్టినట్టయింది. అదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 3 విప్లవ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పేరుతో ఒక జాతీయ స్థాయిలో ఒక విప్లవ పార్టీగా అవతరించబోతున్నాయి. దీనికి సంబంధించి ఖమ్మం వేదిక కానుంది. అయితే ఈ నేపథ్యంలో రేపు మార్చి 3, 4 తేదీలు 5 తేదీల్లో జరిగినటువంటి ఒక కీలకమైన ఒక మహాసభలకు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి సిపిఎంఎల్ పార్టీ ప్రజాపంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా విప్లవ పార్టీలు ఏకమవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. దీనికి సంబంధించి ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు జాతీయ స్థాయిలో? థ్యాంక్స్ అండి. సిపిఎంఎల్ ప్రజాపంద, సిపిఎంఎల్ రెవల్యూషన్ ఇనిషియేటివ్, పిసిసి సిపిఎంఎల్ అనేటువంటి 40-50 సంవత్సరాలుగా వివిధ ప్రజా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాయి. ఈ 3 పార్టీలు 15 నెలలుగా చర్చించుకొని ఒకే రాజకీయ సిద్ధాంత అభిప్రాయాలకు వచ్చి ఒకే పార్టీకి ఏర్పడాలనేటువంటిది నిర్ణయించాయి. ఈ దేశంలో ఒకే విప్లవ పార్టీ, బలమైనటువంటి పార్టీ ఏర్పడటం అనేటువంటిది నేటి పరిస్థితులు ఎంతో ఆవశ్యకత అని చెప్పి గుర్తించి ఒకే పార్టీకి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ పార్టీకి సిపిఎంఎల్ మాస్ లైన్ అనేటువంటిది పేరు నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభల ఈ ఉమ్మడి పార్టీ యొక్క యూనిటీ కాన్ఫరెన్స్ని రేపు మార్చి 3, 4, 5 తేదీలో ఖమ్మంలో నిర్వహిస్తున్న. ఖమ్మంలో ఉద్యమాలకి పురిటిగడ్డగా ఉన్నటువంటి ఖమ్మం, ఉద్యమాలకి నిలవైనటువంటి ఖమ్మం. అదే 3వ తేదీ నాడు వేలాది మందితోటి ప్రదర్శన, అదేవిధంగా పెవిలియన్ గ్రౌండ్లో వేలాది మందితోటి బహిరంగ సభ నిర్వహించాలని, అట్లాగే 16 రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతోటి మార్చి 4, 5 తేదీల్లో డెలిగేషన్ సెషన్ ప్రతినిధుల సభ నిర్వహించాలనేటువంటిది నిర్ణయించుకున్నాం. ఆ మేరకి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మా కార్యకర్తలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికి ప్రతినిధులు రాక కూడా ప్రారంభమైంది ఈ రోజు నుంచి. కానీ అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ ఈ విప్లవోద్యమంలో 3 పార్టీలు ఒకటిగా ఉండడం అనేటువంటిది సంతోషకరమైందని పరిణామం అని, ఈ దేశంలో చిన్న విభేదాలకే చీలిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకే పార్టీకి ఏర్పడటం అనేది శుభదినం అని చెప్పి అందరూ సహకరిస్తున్నారు. ఈ మహాసభల విజయవంతానికి మా శక్తి వంచన లేకుండా కృషి సాగుతుంది. అతి కొద్ది కాలం క్రితం సిపిఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీగా ఉన్నటువంటి పార్టీ కొంత చీలిక వచ్చి ప్రజాపంతగా ఏర్పడిన సందర్భంలో మళ్ళీ వేగంగా అడుగులు మళ్ళీ జాతీయ స్థాయిలో పార్టీగా ఏర్పడటం అనేది ఇది ఏ విధంగా మనం ముందుకు పోవటం అనుకోవచ్చు? సో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో మేము 40 సంవత్సరాలుగా మా నాయకులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు, డివి కృష్ణ, కామ్రేడ్ దొరన్న, మా నాయకత్వం అంతా సుదీర్ఘమైనటువంటి ఆంతరంగిక పోరాటం కొనసాగించింది. 2 పందాల మధ్య పోరాటం సాగింది. ఈ దేశ వ్యవస్థని మనం సరిగా అర్థం చేసుకోలేదని, మన వైఫల్యానికి సరిగా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదనేటువంటిది, మనం 55 ఏళ్ళు ఎన్నో త్యాగాలు చేసినా మన విప్లవం ఒక అడుగు కూడా ముందుకు పోవట్లేదు అనేది, మనం తప్పుడు ఎత్తుగడలు అనుసరించడం వల్ల జరుగుతుందని చెప్పి ఓ తీవ్రమైన అంతరంగిక పోరాటం కొనసాగింది. ఈ పోరాటానికి తగిన విధంగా ప్రజాస్వామికంగా నిర్వహించడానికి న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర నాయకత్వం పూనుకోలేదు. పైగా ఈ పార్టీలో నాయకత్వాన్ని ఒంటరి చేసి వెడగొట్టే ప్రయత్నం, ఓ పిడివాదంగా వ్యవహరించేటువంటి ఫలితంగా ఇది పిడివాదం మారదు అనేటువంటి భావనతోనే 2022 ఫిబ్రవరి 22న రాజకీయ విధానాలతోనే మేము వేరుపరుచుకున్నాం. వ్యక్తిగత కోపతాపాలతో కాకుండా మేము మేము చెప్తున్న రాజకీయ విధానం సరైందని భావించి ఈ దేశానికి చెప్పాలని చెప్పి భావించాం. అందులో ఒకటి, ఈ దేశం పెట్టుబడిదారీ దేశంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది. ఇది ఇంకా ఫ్యూడలిజం పాత కాలంలాగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలాగా ఉందనేటువంటి భావన తప్పు అని చెప్పి, వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం పూర్తి స్థాయిలో అభివృద్ధి అయిందని చెప్పి, అదేవిధంగా చైనా తరహా విప్లవం మక్కి దేశంలో వర్తించదనేటువంటి ఒక సిద్ధాంత రాజకీయ విభేదాలతో పోరాడి వాటికి వ్యతిరేకంగా మేము నిలబడి ఇవాళ
ఆ విధానాలతోటి మేము స్పష్టంగా మా ప్రజాపందాన్ని ప్రకటించుకున్నాం. ఇదే విధానాలు కూడా చర్చించుకున్నటువంటి పిసిసి సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ ఈ విధానాలతో కూడా దాదాపు ఏకీభావానికి వచ్చి మన ఇటువంటి అభిప్రాయాలు ఉన్న చర్చించుకుని ఒకటి అవుదామని చెప్పి ఒక అంగీకారానికి వచ్చి ఇవాళ వేగంగా ఒక అంగీకారానికి వచ్చి కార్యక్రమాన్ని మిగతా డాక్యుమెంట్లను తయారు చేసుకొని ఒకే పార్టీకి ఏర్పడాలని దానికి సిపిఎంఎల్ మాసులైన్ అని పేరు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికి యూనిటీ సభలు మార్చి 3, 4, 5 తేదీలో ఖమ్మంలో జరపాలని 3వ తేదీ నాడు పెద్ద భారీ ప్రదర్శన బహిరంగ సభ జరిపి దేశానికి సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము నిర్వహిస్తున్నాం. ప్రధానంగా సిపిఎంఎల్ పార్టీకి సంబంధించి మన ప్రజాపందాగా మాసులైన్ పేరు పెడితే కొత్త పార్టీ ఏదో రాబోతుంది జాతీయ స్థాయిలో. ఇప్పటిదాకా మనం ఎన్నికల సరళికి పోలింగ్కి ఓట్లు సీట్లకు వ్యతిరేకంగా మనం పనిచేసినాం. ఇప్పుడు అలాంటి ఏమైనా మార్పులు చర్యలు ఉన్నాయా? ప్రధానంగా మన యొక్క జాతీయ స్థాయి ఉద్యమాలు కానీ మన ప్రజా పోరాటం కానివ్వండి, అలాగే మన నేపథ్యం ఎలా ఉండబోతుంది పార్టీ? ఒకటి, ఇది ఎన్నికల పార్టీ కాదు. ఎన్నికలకి ఈ పార్టీ ఏర్పాటుకి సంబంధం లేదు. విప్లవం ద్వారానే ఈ దేశం మారుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఏం తేడా లేదు. ఆ విప్లవానికి కావాల్సిన ముడిసరుకు ఏదైతే ప్రజలు ఉన్నారో, ఈ దేశంలో 40 కోట్ల మంది కార్మికులు ఉన్నారు, 12 కోట్ల మంది రైతాంగం ఉన్నది, అనేక రకాల అన్యాయాలకు గురవుతున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళని కూడగట్టి విప్లవానికి తీసుకురావాలనేటువంటి లక్ష్యం. దానికి ఎన్నికలు ఉపయోగపడతాయి, లీగల్ అవకాశాలు ఉపయోగపడతాయి, అన్నిటిని ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇది ఏదో ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీ కాదు. ఎన్నికలకి దీనికి సంబంధం లేదు. అసలు పోటీలో ఉండే అవకాశం ఉందా ఒకవేళ జాతీయ పార్టీకి మనం అవతరిస్తున్నాం కాబట్టి? ఖచ్చితంగా ఎన్నికల్ని కూడా మేము ఉపయోగించుకుంటాం. పోటీ చేయాలా లేదా అనేటువంటి ఆయా నిర్దిష్ట పరిస్థితుల మీద ఆధారపడి నిర్ణయించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తుంది. ఈ దేశంలో కనీస ప్రజాస్వామిక విలువల్ని కూడా కాలరాస్తుంది. ఫ్యాసిజాన్ని అమలు జరుపుతుంది. మాట్లాడే వాళ్ళని జైలులో పెడుతుంది. మీడియాని మొత్తం కూడా స్వతంత్ర మీడియాని నాశనం చేస్తుంది. మీడియాని అంతా తన సొంతం చేసుకుంటుంది. కాబట్టి మాట్లాడేవాళ్ళు లేకుండా, ప్రతిపక్షం లేకుండా, రాజ్యాంగ ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తున్నటువంటి ఏ ఫ్యాసిజం అయితే ఉన్నదో ఆ చీకటి రాజ్యాన్ని తీసుకురావాలా, మత రాజ్యాన్ని తీసుకురావాలని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ దేశంలో తక్షణ కర్తవ్యంగా మేము భావించేది ఎన్నికల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ శక్తుల్ని ఓడించండి అని దేశ ప్రజలకి మేము పిలిపివ్వబోతున్నాం. ఒకవేళ మీరు జాతీయ స్థాయిలో ఎన్నికల సరళిలో కూడా మనం పాల్గొనాల్సి వస్తే పాల్గొంటే అవకాశం కూడా వినియోగించుకుంటే అదే సరళిలో నుండి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించి ఆ మిత్ర పార్టీలతో కలిసి మనం అడుగులేసే అవకాశం ఉందా? మేము గత 6 నెలల క్రితమే ఒక పిలిపించాం. బూర్జువా పార్టీలతోని పొత్తులు లేకపోతే సిపిఐ సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీలతో కూడా కలిసి ఎన్నికల్లో ఒక అవగాహనకు వచ్చి పోటీ చేద్దాము. దేశంలో కమ్యూనిస్టులే ఆల్టర్నేటివ్ కావాలి, కమ్యూనిస్టుల విధానమే ఆల్టర్నేటివ్ కావాలనేది మా విధానం. వాళ్ళు బూర్జువా పార్టీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మేము బూర్జువా పార్టీలతోని పొత్తుకు వ్యతిరేకం. కాకపోతే ఫ్యాసిజం వచ్చిన నేపథ్యంలో పార్లమెంటేతర పోరాటాల ద్వారా ఫ్యాసిజాన్ని ఓడించాలనేటువంటి పిలుపు ఏదైతుందో దానికి కట్టుబడి ఉంటాం. లెఫ్ట్ పార్టీలకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీరు ఏమని పిలుపు ఇవ్వబోతున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాసిస్టు వ్యతిరేక పోరాటంలో కలిసి రమ్మని పిలిపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బూర్జువా పార్టీలతోని ఏదో ఒక ఎన్నికల్లో కలిసిపోవాలనేటువంటి బూర్జువా పార్టీలకి ఒక రకమైనటువంటి తోకలుగా మారేటువంటి విధానం నుంచి కమ్యూనిస్టులు తెగదెంపులు చేసుకోవాలనేది మేము పిలిపిస్తున్నాం. కమ్యూనిస్టు ప్రజాస్వామిక శక్తిలో ఒక లెఫ్ట్ ఫ్రంట్ బూర్జువా వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా బూర్జువా పార్టీలకి ఏర్పడాలనేది మేము పిలిపిస్తున్నాం. కాబట్టి జాతీయ స్థాయిలో 3 విప్లవ పార్టీలు కూడా ఏకమై ఒక జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో రాబో అవసరం పార్లమెంట్ ఎన్నికల సరళిని కూడా తనకు వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో బీజేపీ ఫాస్ట్ వ్యతిరేక విధానాలకి కమ్యూనిస్టులు కలిసి రావాలని చెప్పి పోటు రంగారావు అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.